మీ నాన్నగారు కూడా ఎంతో సంతోషిస్తారు. క్షమించమ్మా, చిన్నప్పటి నుంచి మేము అన్నా చెల్లెలిగా పెరిగాం. ఏమంటుంది నా తల్లి మణిమాల? ఎప్పటి పాటే. అయితే ఒక్కటే మార్గం. మా మణిమాల, నీ బావ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలని ఎంతో ఉవ్వుళ్ళు ఊరుతున్నాడు. కాదనకు తల్లి. నా పెళ్లికి ఇప్పుడు తొందరే వచ్చింది నాన్న. చూశారా, కర్కోటకుడి మాట ఎత్తగానే కదిలిపోయింది. అమ్మాయికి అతడంటే ఇష్టం లేదు. ఏ వానికి ఏం లోటుందని? వంద తందాల్లోనూ పౌరుష ప్రతాపాల్లోనూ నాతో సమానుడే. అత్తయ్య, మావయ్య, మణిమాల ఎక్కడ? ఇప్పుడే అలా తోటలోకి వెళ్ళింది ఆయన. వస్తా. చూశావా కాంతి, వానికి మణిమాల అంటే ఎంత ప్రేమో. మిత్రమా మిత్రమా, ఎక్కడికి? నాకు కాబోయే భార్య మణిమాల దగ్గర పోయి. వాళ్ళంతా కళ్ళు మూసుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళారో మీ దీపు తన్నన్న తన్నన్న తన్నన్న. పుష్ప, నాకు దొరికావు. బావా, నువ్వా? కన్ని పిల్లలు ఆడుకునే చోట కర్కోటకుడు గారు తమరెందుకండి? నాకు ఆడపిల్లలంటే అమిత ఇష్టం. మగవాళ్ళంటే మహాభయం. అందుకే ఎప్పుడు మన వెంట తిరుగుతాడే మగబావా. మగవాడికి ఆడపిల్లలతో తిరిగితేనే అందం, ఆనందం. అవునవును. ఈ మగమరదల మెళ్ళలో తలవక మంగళసూత్రం తెచ్చి తగిలిద్దామే. ముందు గాజులు తొడగండి, మట్టెలు పెట్టండి, మంచి చీర కట్టండి. కట్టిస్తారు, కట్టిస్తారు. మీ నలుగురికి పుస్తులు కట్టకపోతే నా పేరు కర్కోటకుడే కాదు. వచ్చావా దీది? మీరు ఇంకా నాగలోకానికి పోనీ లేదా? లేదు దేవి, ఎంత వెతికినా మార్గమే తెలియటం లేదు. నేను తీసుకెళ్తాను, రండి. దేవి, ఈ బిలంలో దూకి నాగలోకానికి చేరుకుంటారు. అలాగే వస్తాను. జలపుష్ప, అన్ని లోకాల్లోకి అందమైన లోకం ఏదే? మానవ లోకం అంటారు. మన చెలికి మానవ వీరుడు వరుడైతే ఎంత బాగుంటుందో. మణిమాల, అటు చూడు. అంత ఎత్తు మీద నుంచి పడ్డారే, దెబ్బ తగిలిందా? తగిలినట్టే ఉంది. ఎక్కడా? చెప్పనా చెప్పనా? మిత్రమా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరిగిందిరా? మానవ లోకం నుంచే మనిషి వచ్చాడు. మీ మణిమాలే తన్నన్న తన్నన్న తన్నన్న. మణిమాల ఏం చేశాడు రా? వాడు టపిమని మనసు పట్టేసి పట్టక పాట పాడేశాడు. తర్వాతే ఇద్దరు పొదల చాటుకెళ్ళి గట్టిగా కౌగులించుకున్నారు. ఇంకా ఏమిటయ్యా నీ పని? తన్నన్న తన్నన్న తన్నన్న. ఏం నాయనా, ఏం జరిగింది? మణిమాల నాకు ఇచ్చి వివాహం చేయదలిచారా లేదా? మణిమాల ఎన్నటికైనా నీ భార్యనయ్యా. అయితే అవమానం సహించరానిది మావయ్య. ఏమిటి అవమానం? ఏం జరిగింది? మన ఆజ్ఞ లేనిదే ఒక మానవుడు మన లోకానికి రావడమా? మణిమాలతో సరసాలాడటమా? మానవుడా? మణిమాలతో సరసాలా? నీవేం కలవరిస్తున్నావా? కలవరించాను. మణిమాలను నాకు ఇచ్చి వివాహం చేస్తారన్న ఆశతో ఆ ముహూర్తం కోసమే కలవరించాను. కానీ ఈనాడు కర్కోటక మానవుడేమిటి, మన లోకానికి రావడం ఏమిటి? నీవు కళ్ళారా చూశావా? ప్రభు, నా రెండు కళ్ళతో నేను స్వయంగా చూశాను ప్రభు. అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు ప్రభు.
ఆజ్ఞ ఇవ్వండి, అరికాల రాజు పాలేస్తాను, చిత్రవత చేస్తాను. చక్రవర్తిని వెంట వెళ్ళండి, ఆ మానవుని బంధించి తీసుకుని రండి. చిత్తం. మిత్రమా, ఇప్పుడు మనం అక్కడికి వెళితే మన పని తన్నన్న తన్నన్న తన్న పిరికి పంద, పెరికి పంద. పిరికి బంద. అబ్బా, అలా చూడకండి. మానవుల ఒక సౌందర్యం అంతా మీ చూపుల్లోనే ఉంది. మీ చూపు చూపితే వాళ్ళంతా ఒకటే తీయటి బాధ. సిగ్గుముడివి నా వల్ల కాదు. నా చేతనవుతుంది. మాటలే మహా చురుగ్గా ఉన్నాయి. చేతులు కూడా. ఇంతకు ఏం కోరి మా నాగలోకానికి వచ్చాడు? అడిగింది ఇస్తావా? అది నాదైతే వచ్చిన పని చాలా పవిత్రమైనది. కానీ ఈ సౌందర్య రాశిని చూడగానే నా మతి పోయింది. ఈ మణితో పాటు నాగమణి కావాలి. నాగమణి అడుగో మనిషి. ఎవడెవరా నువ్వు? బావా, మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఆ మర్యాదను ఇక్కడ కాదు, మా నాగరాజు సమక్షంలో చూపిస్తాం. బంధించండి. ఆగండి. అడుగు ముందుకు వేశారా మీ కోరలు తీస్తా. జాగ్రత్త. మేమే స్వయంగా మీ నాగరాజు సన్నిధికి వస్తాం. పదండి. ఏం కావాలి? ఏమండి, అమ్మాయికి నచ్చిన మనిషిని అలా బంధించి తీసుకురమ్మనటం మర్యాదేనా? అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట. మణిమాల, నీవు కర్కోటకుండి వివాహమానక తప్పదు. తండ్రి, నేను మీకు ఎదురు చెప్పవలసిందానిక